రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఎరికేనా? నీకు దండం పెడతారా భయ్ ఆగు, నా వెనక చెవులకెళ్ళి ఒకటి దొరికింది నాకు. నీకు దండం పెడతా ఆగే, అరే నీకు దండం పెడతా ఆగురా భయ్. అయితే ఏం చేస్తున్నారు ఎరికేనా? 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట, AI సిటీ అట. ఆడికేం చిందాక ఒకటే డ్రామా చేస్తున్నాడు. డ్రామా ఏంది అంటే ఆడికే లీడికి ఎల్దండ కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే 500 ఎకరాలు ఉండే. ఇప్పుడు నిన్నయాల మళ్ళీ ఒక 1000 ఎకరాలు దొబ్బేసిండు. ఒక 1000 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు, 1000 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు నిన్నయాల కొత్త కథ మొదలు పెట్టిండు. మొన్న మా జైపాల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి. ఏందన్నా అంటే కొత్తగా వాళ్ళ అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడట అత్తగారు ఊరికి. ఎందుకో నేను అడిగితే ఎందుకేమున్నదన్నా, ఓ 1000-1200 ఎకరాలు తీసుకున్నాడు. అక్కడ భూముల రేట్లు పెంచుకునేందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు. కరెక్టేనని చెప్పేది? కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు. రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు. రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అయితే కూడా ఆయనకే లాభం కావాలి, ఆయన కడుపే నిండాలి. ఎవల భూములున్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకోళ్ళకి ఇచ్చే బాపత్ కాదు ఇది. గసంటి రేవంత్ రెడ్డిని పొరపాటున కూడా నమ్మకండి. వెనకకెళ్ళి మా తమ్ముడు చెప్తున్నాడు సర్పంచ్ గారు, అన్నా సర్పంచుల బిల్లులు ఒక్కసారి ఆలోచన చేయండి. సర్పంచులు పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం వాళ్ళు 1-2 కాదు, ఇలా ఏ ఊరికి పోయినా వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్లు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు అన్ని కూడా కట్టినరు. చాలా చోట్ల ఈజీఎస్లో కూడా బిల్డింగులు కట్టినరు. నల్లాలు కూడా వాళ్ళే పెట్టించారు. ఇలా వాళ్ళని కూడా గోసవుచ్చుకుంటున్నాడు. సెక్రటేరియట్ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నాడు. తిప్పి తిప్పి కొడితే 600 కోట్ల రూపాయలు ఇస్తే అయిపోతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళకు పైసలు ఇయ్యాడు. పాడి రైతులు ఎవరైతే పాల రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పైసలు లేవు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఆ రోజు యాద్ చేసుకోండి ఒకసారి. మొదటి సంతకం అన్నాడు రుణమాఫీ. ఏమైందయ్యా అని అడిగితే ఏం చేసిండు తెలుసా? ఒక్కసారికి రుణమాఫీ కథ చెప్పి నేను బంద్ చేస్తా. వెనకటికి రేవంత్ రెడ్డి అసంటోడు ఒకడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకృతులనే పెరిగినట్టున్నాడు. ఆయనకి ఇక్కడ ఈ తాలూకాలనే. ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు, అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటైనవి. జరదా బుక్కుడు, గుట్కా దీనుడు, మందు కొట్టుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లన్నీ చిన్నప్పటి నుంచే అయినాయి. అట్లే పెరిగి 16-17 ఏళ్ళకి వచ్చిండు ఆ పిల్లగాడు. వచ్చినాక ఓ రోజు బాగా తాగి ఇంకింత తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, పట్టుకొని ఆయనతో దెబ్బ గుద్దితే వాడు తాగిన మత్తులో హోస్ట్లో లేడు. ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మని కొట్టిండు. అమ్మ చచ్చిపోయింది. నాయనరికి వచ్చిండు. నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు. నాయన కూడా అక్కడనే చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు. ఇక జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా. శిక్ష వేయాలన్నప్పుడు ఆయనతో జడ్జి గారి ముంగటికి ఆయన తీసుకున్న పిల్లగాన్ని ఆ జడ్జి గారి ముంగట పెట్టిరు. ఆ జడ్జి గారు జర మంచి మనిషి, మెత్తటి మనిషి, మన వెంకటేష్ గుప్తా లెక్క, మన జైపాల్ యాదవ్ లెక్క కొంచెం చల్లటి మనిషి. ఆ జడ్జి గారు చూసినట్టు కిందికెళ్ళి మీద దాకా చూసి, అరే నేను జీవితంలో చాలామంది లత్కోరగాళ్ళని చూసినా, చాలామంది లుచ్చగాళ్ళని చూసినా, చాలామంది దొంగలను చూసినా, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా భయ్. ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డిని కూడా చూసినా, కానీ నీయే సొంటని అయితే చూడలేదురా నేను. సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు. కానీ జడ్జి గారు అడగంగానే 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్లే ఉంది. నిన్న మొన్నటి దాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా, మొదటి సంతకం పెడతా అన్నాడు. సెక్రటేరియట్ పోయిండు. ఏమంటాడు ఆడపోయి, ఇక్కడ లంకె బిందెలు లేవు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా? ఎవరు అర్ధరాత్రి తువాల కప్పుకొని తటపార తీసుకొని ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? మీరు మెల్లగా చెప్తారు, తెలియదు ఆ కలవకుర్తిలా దొంగలు తిరుగుతారు. ఒక దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేసి, ఆడోళ్ళను మోసం చేసి, పిల్లల్ని మోసం చేసి, అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమం ఆయన అత్తగారి ఊరు నుంచే, ఆయన అత్తగారి నియోజకవర్గం నుంచే, ఆయన సొంత తాలూకా నుంచే, కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలి.